హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో 167 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే హౌసెస్ చూద్దామండి. మనకింకా కూడా కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉందండి. కబోర్డ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి అప్పచెప్తారు. పక్కపక్కనే ఈ 2 ఇల్లులు అమ్మకానికి ఉన్నాయండి. ఎవరైనా బ్రదర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ తీసుకున్న వాళ్ళకైతే చాలా బావుంటాయండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. ఇదంతా కూడా హెడ్ రూమ్ కింద ఇచ్చారండి. సెంటర్‌లో ఇక్కడ గ్లాస్ ఇస్తారు. మనకు ఔట్ సైడ్ ఇక్కడైతే కార్ పెట్టుకోవచ్చండి. మన బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అండి. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 25x60 అండి. ఇది 167 గజాలు. ఇది సెంట్స్‌లో చూస్తే 3.5 సెంట్ల వరకు వస్తుంది. పక్కపక్కన ఈ 2 ఇల్లులు కూడా అమ్మకానికి ఉన్నాయి. 2 కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయి. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకు లోపల కార్ పెట్టుకునే ప్లేస్ ఉందండి. అవుట్ సైడ్ కూడా సెట్ చేసిన కార్ పెట్టుకోవచ్చు. చాలా మంచి లొకాలిటీలో ఇల్లులు ఉన్నాయండి. మనకు పార్కింగ్ ఏరియాలో యూజ్ చేయడం ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా పెద్ద కార్ లాంటిది కూడా పడుతుంది. అలాగే ఇక్కడ సీలింగ్ డిజైన్ చూడొచ్చండి. మనకు టోటల్గా పివోప్ సీలింగ్ చేయించారు. సింపుల్ డిజైన్లో తీసుకున్నారండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టైల్స్ యూజ్ చేశారు. బిల్డింగ్ ఫ్రంట్ మెయిన్ డోర్కి వచ్చి టోటల్గా టేకుడ్ యూజ్ చేశారండి. సింహద్వారం డిజైన్ అయితే బాగుంది. ఇది 8 ఫీట్ హైట్ వరకు తీసుకున్నారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా నీట్గా చేయించారు. పక్కన ఉన్న విండో కూడా ఒకసారి చూడండి. సింగిల్ డోర్ తీసుకున్నారు. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు సందు వచ్చి 3 ఫీట్ అయితే తీసుకున్నారండి. చుట్టువైపులో సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. అలాగే ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ వెస్ట్లో ల్యాండింగ్ ఇచ్చారు. ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా తీసుకున్నారు. అలాగే మనకి ల్యాండింగ్ పైన వర్షం అది పడకుండా పైన రూప్ టాప్ వేయించారండి. ఇది కూడా రీక్తో కాకుండా టోటల్గా స్లాబ్తో కవర్ చేశారు. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఇల్లులు ఉన్నాయండి. మనకి ఇంకా కబోర్డ్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వాలండి. ఈ టైంలో తీసుకుంటే ఇంకా చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా సరే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం మెయిన్ రోడ్ ఓపెన్ చేసిన లోపలికి వెళ్తే ఇక్కడ యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. 2x4 వెట్ ఫర్ టైల్స్ తీసుకున్నారు. టైల్స్ డిజైన్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. స్ట్రైట్గా హాల్ తీసుకున్నారండి. 10x23 సైజులో తీసుకున్నారు. విత్ వచ్చి 10 అడుగులు అండి. లెంత్ వచ్చి 23 అడుగులు తీసుకున్నారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. మన సెంటర్లో బ్లాక్స్కి అయితే టోటల్గా రాయల్ ప్లే తీసుకున్నారు. మన ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారండి. ఇంకా లైటింగ్ అది కూడా ఫిక్సింగ్ చేయాలి. పవర్ అయితే ఇంకా ఇవ్వలేదండి. మనకు నార్త్ వైపుకి అయితే ఒక విండో అండ్ ఒక డోర్ తీసుకున్నారు. లోపల విండోస్ అని కూడా డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారండి. ఆ కార్నర్లో మనకి ఇన్వర్టర్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుందండి. టోటల్గా ఇదంతా కూడా టీవీ యూనిట్ డిజైన్ అయితే చేస్తారు. ఈ టైంలో తీసుకుంటే ఇలాంటివన్నీ కూడా మనకు నచ్చినట్టుగా చేయించుకోవడానికి అవకాశం అయితే ఉందండి. హాల్ కూడా చూసారు కదా, చాలా స్పేసెస్గా వచ్చింది. ఈజీగా ఎల్సెప్స్ ఆపోజిట్ అయితే బాగా సెట్ అవుతుందండి. అలాగే మనకి బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు టోటల్గా సిమెంట్తో మనకి ఇక్కడ ఆర్చ్ చేయించారండి. ఈ మధ్యకాలంలో ఎలా చేయించలేదు, వీళ్ళైతే చాలా బాగా చేయించారు. నేను ఇంకా ఫుల్ ఫెడ్జ్డ్గా మొత్తం వర్క్ అంతా అవుతే చాలా బాగుంటుందండి. ఆ బ్యాక్గ్రౌండ్లో గోడకి అయితే మనకు రాయల్ ప్లే తీసుకున్నారు. మనకు లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తో చేయించారండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x15 సైజులో తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ పెద్దదిగానే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే విండోస్ తీసుకున్నారండి. సౌత్ వైపు వాళ్ళకి అయితే టోటల్గా రాయల్ ప్లే తీసుకున్నారు. వెస్ట్ వైపు వాళ్ళకి అయితే టోటల్గా కబోర్డ్ తీసుకున్నారు. కింద నుంచి సీలింగ్ అవుట్ వరకు చేస్తారండి. టోటల్గా ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి అయితే మనకు అప్ చెప్తారు. ఈ టైంలో తీసుకుంటే స్లైడింగ్ డోర్స్ కానీ ఓపెనబుల్ డోర్స్ కానీ మనకు నచ్చినట్టుగా చేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4x6 సైజులో తీసుకున్నారు. లోపల ఇచ్చిన వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల శానిటరీ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేసి అప్ చెప్తారండి. మనకు మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 10.5x13 సైజులో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ సౌత్ వైపుకి ఒక విండో తీసుకున్నారు. ఈ వాల్కి అయితే టోటల్గా రాయల్ ప్లే తీసుకున్నారు. రాయల్ ప్లే డిజైన్ అయితే చాలా బాగుందండి. ఈస్ట్ వైపు వాల్కి అయితే ఇక్కడ కబోర్డ్ చేస్తున్నారు. సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. స్పేసెస్గానే ఉన్నాయి. లోపల విండోస్ అని కూడా డబ్ల్యూపీసీ విండోస్ యూజ్ చేశారండి. ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా సేమ్ సైజులో ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనం ఈ టైంలో తీసుకుంటే ఇంకా కలర్స్ కూడా సింగిల్ కోటింగ్ ఉందండి. ఏమైనా కావాలంటే చేంజ్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. అవకాశం అయితే ఉందండి. కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా మనకి నచ్చినట్టుగా చేయించుకోవచ్చు. ట్యాప్స్ కానీ శానిటరీ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందండి. ఫ్రెండ్స్, మనకి ఈ హౌసెస్ ఎక్కడ ఉన్నా దానికోసం మాట్లాడుకుంటే అడ్రస్ క్లియర్గా చెప్తాను చూడండి. మనకి కాకినాడ అచ్చిమేడ్ జంక్షన్ ఉంది కదండి. అచ్చిమేడ్ జంక్షన్ కిలోమీటర్ డిస్టెన్స్లో కొత్తూరులో అయితే ఉంటుందండి. మనకి ఏడీబీ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఏడీబీ రోడ్ అయితే ఉంటుంది. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియాలో ఇల్లులు ఉన్నాయండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు. పక్కనే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా ఇచ్చారండి. డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఇచ్చారు. టోటల్గా ఏరియా అంతా కలిపి 10x20 సైజులో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి డిన్నర్ సెట్స్ అయి పెట్టుకోవడానికైతే ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడేమో వాష్ బేసిన్ వస్తుందండి.
ఇక్కడ ఈస్ట్ వైపు కూడా ఒక విండో తీసుకున్నారు. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. మనకి పైన ఇక్కడ అటకి ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకు టోటల్గా ఇదంతా కూడా పార్టీషన్ చేయించారండి. ఇక్కడ యూచన్ వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. టోటల్గా యూసేఫ్ ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఎక్కువగా వస్తాయి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకుని ఇవన్నీ సెల్ఫ్స్ వస్తాయి. ఏమన్నా మన డైలీ ఐటమ్స్ కానీ మసాలా ఐటమ్స్ యూజ్ చేసుకునే ఇవన్నీ కూడా సెల్ఫ్స్ వస్తాయండి. మనకి డైనింగ్ ఏరియాని కిచెన్ సపరేట్ చేసుకునే ఇక్కడ మధ్యలో పార్టీషన్ ఇచ్చారండి. వర్క్ చేయించుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఇంటీరియర్ డిజైన్ కబోర్డ్స్ ఇవన్నీ చేయించుకుంటే చాలా బాగా వస్తుంది. మనకి గ్రైండర్ మిక్సీ పెట్టుకునే ఇక్కడ ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇక్కడ తీసుకున్నారండి. ఈస్ట్ వైపు కూడా డోర్ ఇచ్చారు కదా, బయటకు అయితే వెళ్ళి చూద్దాం. మనకు అవుట్ సైడ్ టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేసింది. అవుట్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ గోడకి మన కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారు. బయట అయితే ఇండియన్ వైట్ బేస్ని యూజ్ చేశారు. చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారండి. మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కానీ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎంత చెప్తున్నారన్న దానికోసం మాట్లాడుకుంటే 65 lakhs చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 65 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. అలాగే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తే రండి. మీరు కూడా అలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలంటే మాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి. నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. ఫ్రెండ్స్ మనకి ఈ హౌసెస్లో ఇంకా వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందండి. ఈ వర్క్ ఈ టైంలో తీసుకుని మనకి నచ్చినట్టుగా చేయించుకోవచ్చండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్ దీని మీద కావాలంటే ఇంకో 2 floors వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా చేయించారండి. మనకు చాలా ప్రశాంతంగా ఉన్న ఏరియాలు ఇల్లులు ఉన్నాయండి. అసలు మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి.